ఇంగ్లీష్ గ్రామర్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనే టాపిక్ని ఈ వీడియోలో మనం చూద్దాం. టాపిక్ నేమ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో గ్రామర్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనే టాపిక్ని ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది ఒకసారి మనం ఎగ్జామినేషన్ మోడల్ చూద్దాం. ఒకసారి మనం వన్ హూ బిలీవ్స్ in the existence of God dash. So question ఏంటంటే one who believes in the existence of God అనేది ప్రశ్న. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే దేవుడు ఉన్నాడు, దేవుని ఉనికి, దేవుని ఉన్నాడు అని నమ్ముతాడు, విశ్వసిస్తాడు, అలాంటి వ్యక్తిని ఏమంటారు అని అంటారు. సమాజం మనం చూస్తూ ఉంటాం. సమాజంలో కొంతమంది దేవుడు ఉన్నారు అని నమ్ముతారు, కొంతమంది దేవుడు లేడు అంత సైన్సే అని కొంతమంది అంటారు, కొంతమంది న్యూట్రల్గా ఉంటారు. రైట్. సో ఒక రకం వర్గం ఎవరైతే దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారో వాళ్ళని ఏమంటారు అనేది వాడి ప్రశ్న. తెలుగులో అయితే ఇమీడియట్గా మనం ఆస్తికుడు అనే మాట గుర్తుకు రావచ్చు చాలామందికి, లేదా గుర్తుకు రావచ్చు, ఈ విషయం తెలిసి ఉండవచ్చు. ఆస్తికుడు అంటే దేవుని నమ్ముతాడని. మరి ఎగ్జామినేషన్లో మనకు ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చి, ఒక లాంగ్ సెంటెన్స్ ఇచ్చి, ఒక లెందీ సెంటెన్స్ ఇచ్చి, ఈ మొత్తాన్ని అర్థాన్ని ముడించుకున్న ఒక చిన్న పదం ఏంటి అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడే ప్రశ్న ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ తీసుకుంటే ఫస్ట్ది అథీస్ట్ అనే ఒక పదం, అథీస్ట్ అనే ఒక పదం. రెండవది థీస్ట్ అనే ఇంకొక పదం. మూడవది న్యూట్రల్ అని ఒక పదం, న్యూట్రల్ అనే ఒక పదం. సెయింట్ అని ఒక పదం ఇవ్వచ్చు. సో ఇలా ఎగ్జామినేషన్లో మోడల్ ఉంటుంది ఈ ప్రశ్న. సో ఒక లెందీ సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్కి బదులుగా ఒక వర్డ్ ఏది సూటబుల్స్ అవుతుంది అని అడుగుతాడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మొదటిది అథీస్ట్ అని, ఇంకొకటి థీస్ట్ అని, ఇంకొకటి న్యూట్రల్, ఇంకొకటి సెయింట్ అని ఇచ్చాడు. సో ఈ 4 పదాల్లో ఒక పదం మనకు తెలిసి ఉండాలి. అథీస్ట్ అంటే అర్థం దేవుణ్ణి నమ్మని వాడిని అథీస్ట్ అని అంటారు. సో ఇది కాదు ఆన్సర్. మరి దేవుణ్ణి నమ్మేవాడిని ఏమంటారు అంటే థీస్ట్ అని అంటారు. ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక పదం ఏదైనా THEతో కానీ THEOతో కానీ స్టార్ట్ అవుతూ ఉంటే ప్రిఫిక్సెస్ లాగా అవుతుంటే ఈ పదాలు దేని గురించి మాట్లాడుతున్నట్టు అయితే గాడ్ గురించి కానీ లేదా రిలీజియన్ గురించి కానీ మాట్లాడుతుందని అర్థం అన్నమాట. సో దాన్ని బట్టి మనం థీస్ట్ అనే పదం తీసుకోవచ్చు. థీస్ట్ పదానికి చివర IST వస్తే పర్సన్ అని అర్థం. సో ఇక్కడ మతానికి సంబంధించింది, దేవుడికి సంబంధించింది విశ్వసించేవాడిని థీస్ట్ అని అంటారు. రైట్. మనం ఇంకొక ప్రశ్న చూస్తే సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇంకొకసారి. Question number 2. One who eats everything. One who eats everything అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఎవరైతే అన్నీ తింటారో, ఇది మాత్రమే తింటాను, ఇది తినను అని అనకుండా వన్ హూ ఈట్స్ ఎవ్రీథింగ్, ఇట్ మే బి అ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఆర్ ఎనీథింగ్. సో అన్నీ తినేవాడిని పర్టికులర్గా ఇది అని కాకుండా ఏమంటారు అని అంటాడు. సో మనకు 4 పదాలు ఇస్తున్నాడు. ఒకటి ఓమ్నిపొటెంట్
ఓమ్నిపొటెంట్ అని, ఓమ్నిసైంట్ అని, ఓమ్నివరస్ అని, ఓమ్నివరస్ అని, ఓమ్నిప్రెజెంట్ అనే 4 పదాలు ఇస్తాం. ఈ 4గింట్లో ఆ పై వాక్యానికి సరిపోయే ఒక సూటబుల్ వర్డ్ని మనం తీసుకోవాలి. ఆ 1 వర్డ్ని మనం పిక్ చేసుకోవాలి. సో ఇవి చూద్దాం ఒకసారి, ఇందులో ఏది కరెక్ట్ అయింది. ఓమ్నిపొటెంట్ అంటే అర్థం పొటెంట్, పొటెన్షియల్, శక్తి, ఎబిలిటీ, క్యాపబిలిటీ అని అర్థం అనమాట. ఓమ్ని అంటే ఆల్ అని అర్థం. ఓమ్ని మీన్స్ ఆల్. ఓకే, పొటెంట్ అంటే అన్ని శక్తులు ఉన్నవాడిని, సర్వశక్తిమంతుణ్ణి ఓమ్నిపొటెంట్ అంటారు. కానీ మనం అడిగిన ప్రశ్న వన్ హూ ఈట్స్ ఎవ్రీథింగ్, అన్నీ తినేవారు, తినడం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది శక్తి సామర్థ్యాలకి దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. ఓమ్నిసైంట్, ఓమ్ని అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, ఓమ్ని అంటే ఆల్ అని, ఆల్. సైంట్, ఈ పదం మనం సైంటిస్ట్ అనే పదం చాలాసార్లు వింటాం. అంటే కొత్త విషయాల్ని కనుక్కునేవాడిని సైంటిస్ట్ని అంటాం. సో ఇంగ్లీష్లో సైంట్, SCIENT, సైంట్ అంటే అర్థం టు నో అని అర్థం అనమాట. సో SCIENT, సైంట్ అనే పదానికి రూట్ వర్డ్కి టు నో అనే అర్థం ఉంది, అంటే తెలుసుకోవడం. సో అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడిని ఓమ్నిసైంట్ అంటారు. సో మనకి ఇక్కడ ఇచ్చింది వన్ హూ ఈట్స్ ఎవ్రీథింగ్, అన్నీ తినేవాడిని అడుగుతున్నారు, తెలుసుకునేవాడిని కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద ఆన్సర్. మూడవది ఓమ్నివరస్. ఓమ్ని అంటే ఆల్ అని, వరస్, వరస్ VOROUS. వరస్ అంటే అర్థం తినడం అని అర్థం, ఈట్ అని అర్థం. సో ఓమ్ని అంటే ఆల్ అనుకున్నాం ఇంతకుముందే, వరస్ అంటే తినడం అని. కాబట్టి ఓమ్నివరస్ అంటే ఆల్, అన్నీ తినేవాళ్ళు. సో సూటబుల్గా సరిపోతుంది కాబట్టి మన ఆన్సర్ ఇది అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం కరెక్ట్ ఆన్సర్ని కనుక్కోవచ్చు. రైట్, తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాం. థర్డ్, one who hates marriage. One who hates marriage. వివాహం అంటే ఇష్టపడిన వ్యక్తిని, వివాహ వ్యవస్థను వ్యతిరేకించేవాడిని, వివాహం మీద ఒక వ్యతిరేక భావన ఉన్నవాడిని వన్ హూ హేట్స్ మ్యారేజ్ ఏమంటారు? అలాంటి వ్యక్తిని ఏమంటారు? నమ్మకం లేకపోవడం కానీ, ద్వేషించడం కానీ, అవర్షన్ ఉండడం కానీ. సో వన్ హూ హేట్స్ మ్యారేజ్, వివాహాన్ని ఇష్టపడిన వ్యక్తిని ఏమంటారు అని అంటారు. మిస్ ఆంథ్రోపిస్ట్, మిస్ ఆంథ్రోపిస్ట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. మిసోలాజిస్ట్ అని ఇంకొక పదం, మిసోలాజిస్ట్. మిసోగెనిస్ట్ అని ఇంకొక పదం, ఇంకొక ఆప్షన్ మిసోగమిస్ట్ అని ఇంకొక ఆప్షన్. 4 ఆప్షన్స్. వన్ హూ హేట్స్ మ్యారేజ్, వివాహాన్ని ఇష్టపడిన వ్యక్తిని, వ్యతిరేకించే వ్యక్తిని, అవర్షన్ ఉన్న వ్యక్తిని ఏమంటారు అంటే మిసాంథ్రోపిస్ట్ అని, మిసోలాజిస్ట్ అని, మిసోగనిస్ట్ అని, మిసోగమిస్ట్ అని ఇచ్చాడు. ఇందులో కరెక్ట్ పదం ఎన్నుకోవాలి, 3 రాంగ్ ఉన్నాయి. రైట్. సో మిస్, ఇంగ్లీష్లో డిస్ అని కానీ, ప్రిఫిక్సెస్ అన్ అని కానీ, మిస్ అని కానీ, అన్, ఇల్ అని కానీ, ఇర్ అని కానీ వస్తే ఇవి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు అన్నమాట. సాటిస్ఫైడ్, డిస్సాటిస్ఫైడ్, హ్యాపీ, అన్హ్యాపీ. ఓకే, సో అలా. అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్, లీగల్, ఇల్లీగల్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, అలా. సో ఇక్కడ మనకు వచ్చే 4 ఆప్షన్స్లో కూడా 4 పదాలకి ముందర మిస్ అనే పదం ఉంది. సో వ్యతిరేకం. సరే, మొదటి ఆప్షన్ చూద్దాం కరెక్టో కాదో.
మిసాంథ్రోపిస్ట్ అని అన్నాడు. ఈ మధ్యలో ఆంథ్రోప్ అని ఉంది. మనకు ఆంథ్రోపాలజీ అనే పదం ఎక్కడైనా విని ఉంటాం. ఆంథ్రోపాలజీ అంటే మనిషి మానవ జాతి ఏ విధంగా పరిణామక్రమం చెందుతూ వచ్చిందో తెలిపే ఒక శాస్త్రం, అధ్యయనం చేసే ఒక శాస్త్రం. ఆ సబ్జెక్ట్లో మనం మానవ జాతి ఎలా పరిణామక్రమం చెందిందని తెలుసుకోవచ్చు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనిషిని ద్వేషించేవాడిని, మానవ జాతిని, మనుషులంటే గిట్టని వాడిని మిసాంథ్రోపిస్ట్ అని అంటారు. అది మనకు సంబంధం లేనిది. అడిగిన ప్రశ్న వేరు, ఇది పదం వేరు, కాబట్టి అది ఆన్సర్ కాదు, ఇది రాంగ్ ఆన్సర్. మిసోలాజిస్ట్, ఈ లాజిక్ అనే మాట ఉంది. లాజిక్ అంటే తర్కం. సో ఇక్కడ మిసోలాజిస్ట్ దానికి అర్థం ఏమొస్తుంది అంటే నేర్చుకోవడం ఇష్టం లేని వాడిని, వన్ హూ ఈజ్ నాట్ విల్లింగ్ టు లెర్న్, నేర్చుకోవడానికి ఇష్టపడని వ్యక్తిని, సుముఖంగా లేని వ్యక్తిని మిసోలాజిస్ట్ అని అంటారు. అయితే ఇది కూడా మనకు కాదు, కరెక్ట్ కాదు. ఇక్కడ మిసోగనిస్ట్, గైనకాలజిస్ట్ అనే పదం మనం ఎక్కడో చోట వింటాం. గైనకాలజిస్ట్ అంటే వన్ హూ ట్రీట్స్ ఫర్ ఉమెన్, స్త్రీలకు వైద్యం చేసే డాక్టర్ని గైనకాలజిస్ట్ అని అంటారు. సో గైన్ అంటే లేడీ అని అర్థం. ఇక్కడ ఈ పదానికి అర్థం ఏమొస్తుంది అంటే ఎవరైతే స్త్రీని ద్వేషిస్తారో, ఎవరైతే స్త్రీని ఇష్టపడరో, స్త్రీకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని మిసోగనిస్ట్ అని అంటారు. మిసోగమిస్ట్, ఇక్కడ ఈ మూడు కాదు, ఖచ్చితంగా ఇదే అవుతుంది. కానీ దీనికి కూడా అర్థం చూద్దాం ఒకసారి. గమి అంటే మ్యారేజ్ అని అర్థం. మోనోగమి, బైగమి అని మనం వింటాం. గమి అంటే మ్యారేజ్ అని అర్థం. సో ఈ మ్యారేజ్ని వ్యతిరేకించేవాడిని, ద్వేషించేవాడిని, ఇష్టపడిన వ్యక్తిని మిసోగమిస్ట్ అని ఇంగ్లీష్లో పదం. సో ఇది మన ఆన్సర్, మిసోగమిస్ట్.